అందరికీ నమస్తే. ఇక్కడ తల నీలాలు అని, కళ్యాణ కట్ట అని తల వెంట్రుకలు తీయించుకునే విధానం కూడా కలదు. అయితే తల వెంట్రుకలు మొత్తం అంటే గుండు గీయడం జరగదు, పైపైన కత్తిరించడం జరుగుతుంది. మిగిలిన గుండుని మనం బయటకు వెళ్ళి తీయించుకోవాలి, లేదంటే సొంత ఊరికి వెళ్ళి తీయించుకోవాలి. అయితే వెంట్రుకలు కట్ చేసినందుకు 150 రూపాయలు ఛార్జ్ వేసినారు. బయటికి అంటే 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జానపాడు ఊళ్ళోకి వెళ్ళి మిగిలిన వెంట్రుకలు అంటే గుండు చేయించుకోవడానికి మరొక 150 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. సగం వెంట్రుకలు తీయించుకున్నాక గుండు చేయించుకోవడానికి మంగళవారి ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంచారు. పక్కన 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది దగ్గరికి వెళ్ళిపోయి మనం స్నానం చేసుకొని ఇక్కడికి తిరిగి రావచ్చు. ఇక్కడ బాబావార్ల దర్గా పక్కనే నాగుల పుట్ట ఏర్పాటు చేసి ఉన్నారు. ఇక్కడ నాగుల పుట్టకు పూజ చేయటం ద్వారా సంతానం కలగని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే బాబావారి దయ వలన పుట్టిన సంతానానికి సైదులు అని పేరు పెట్టడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇక్కడ నాగుల పుట్టకు హిందూ సంప్రదాయం ప్రకారంగా గుడ్లు, పాలు, అలాగే దీపారాధన పూజలు జరుగుతూ ఉంటాయి. ఇది మనకి జాన్పాడ్ సైదులు బాబా దర్గా పక్కనే ఈ యొక్క పుట్ట అనేది ఉంటుంది. ఇక్కడ జాన్పాడుకు రైల్వే స్టేషన్ సింగిల్ ఎలక్ట్రికల్ లైను కూడా కలదు. కానీ మనుషులు ఎక్కే ట్రైన్లు కాకుండా కేవలం గూడ్సు రైళ్లు వెళుతుంటాయి. జాన్పాడ్ రైల్వే స్టేషన్ నుండి జాన్పాడ్ సైదులు బాబా దర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే సిమెంట్ లోడ్ కోసం గూడ్సు రైళ్లు వెళుతూ ఉంటాయని నా యొక్క అభిప్రాయం. దర్గాకు వచ్చే భక్తుల కోసం మామూలు ప్యాసింజర్ రైళ్లను కూడా కొనసాగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే జాన్పాడుకి బస్సు మార్గం ఉంది కానీ బస్సులు లేవు. అలాగే జాన్పాడుకి రైల్వే లైన్ మార్గం ఉంది కానీ రైలు లేదు, కేవలం ఆటోనే గతి. అలా అనుకోకుండా ఉండడం కోసం కనీసం ఒక ట్రైను లేదా ఒక బస్సు అయినా ఉండాలి. అయితే జాన్పాడ్ రైల్వే స్టేషన్ను వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో సెర్చ్ చేశాను. అయితే ఈ రైల్వే స్టేషన్ దొరకలేదు. విష్ణుపురం పక్కనే ఈ యొక్క స్టేషన్ ఉన్నది. డోర్నకల్ జంక్షన్ నుండి జాన్పాడ్ వరకు 95 కిలోమీటర్లు కొత్త రైల్వే లైన్కి కేంద్రం ఆమోదం తెలిపింది. త్వరలో జాన్పాడ్ జంక్షన్కి రైళ్లు నడుస్తాయన్నమాట. Some sort of pain, you caused a permanent stain, which has determined your fate. I've never seen so clear, I feel the end and it's near. The day of reckoning's here, the sound of death and in fear. Don't die if you try, you just might get a little bit of trouble, get it in. I left it right in your side, you will never see me coming. Don't die. ఇక్కడ బోర్డు ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. కందూరు చేయు యాత్రికులకు నీటి వసతితో ఈ స్థలము కిరాయికి ఇవ్వబడును అని. అంటే కందూరు అంటే ఫంక్షన్ అని, అక్కడ ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఏర్పాటు చేస్తున్నప్పుడు నీటి వసతితో ఈ స్థలం కిరాయికి ఇవ్వబడును అని చెప్పి ఇక్కడ అర్థం అన్నమాట. ఇక్కడ లోపల దర్గా లోపల మనకి హజరత్ మొయినుద్దీన్ బాబా, షాహిద్ బాబా అని చెప్పి వాళ్ళు దర్గా లోపల ఉన్నటువంటి దర్గాకి బాబాల పేరు రాసి ఉన్నారు. ఇక్కడ హజరత్ అంటే మనం గౌరవంతో పిలిచేటటువంటి పేరు అన్నమాట. పేరుకు ముందుగా మనం ఎట్లా శ్రీ అని పెడతామో అట్లా హజరత్ అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు.
దర్గా లోపల బాబావార్ల సమాధులు ఈ విధంగా ఉన్నాయి. లోపల ఉన్నటువంటి ఈ యొక్క దీపం, దర్గా లోపల ఉన్నటువంటి ఈ యొక్క దీపం అఖండ దీపం అనమాట, ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ జాన్పాడు సైదుల దర్గా లోపల ఉన్నాము. ఇప్పుడు మనం చుట్టుపక్కల వాతావరణాన్ని చూస్తున్నాము. ఈ బయటకు వచ్చిన తర్వాత మనం లోపల దర్గా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఈ యొక్క సమాధి, అంటే ఈ యొక్క దర్గా లోపల బయట ఉన్నటువంటి ఈ యొక్క సమాధులు కూడా వీరందరూ యుద్ధంలో చనిపోయిన బాబా సైన్యం అనమాట. ఈరోజు ఆదివారం అవడంతో ఆటోలు కూడా రాలేదు. ఈ యొక్క మార్గం బస్సు మార్గం ఉంది కానీ బస్సులు లేవు, రైలు మార్గం ఉంది కానీ రైలు లేదు, ఆటోనే గతి అనుకున్నాము. కానీ ఈరోజు ఆదివారం అవడం చేత కనీసం ఆటో కూడా రాలేదు. మనకి సిమెంట్ లారీయే గతి అయిందనమాట. ఈరోజు సిమెంట్ లారీ ఎక్కి మిర్యాలు కూడా చేరుకోవడం జరిగింది. మూసీ నది మీద గుండా ఇట్లా రావడం జరిగింది. నేరేడు చెర్ల కానీ దామర చెర్ల కానీ అట్లా మధ్యలో ఎక్కడ దిగకుండా డైరెక్ట్గా మిర్యాలు కూడా వచ్చేయడం జరిగింది. మిర్యాలు కూడా వచ్చేసిన తర్వాత రైల్వే స్టేషన్, మిర్యాలగూడ రైల్వే స్టేషన్ నుంచి మిర్యాలగూడ దగ్గరగా ఒక 4-5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ యొక్క 4 కిలోమీటర్ల దూరం మనం బస్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి ఆటో మార్గం ద్వారా వచ్చేసి ఇక్కడ మనకి సికింద్రాబాద్ నుంచి రేపల్లె వెళ్ళేటువంటి రైలు ఎక్కి మన స్వస్థలానికి చేరుకునే ప్రయత్నము చేస్తున్నాము. ప్రస్తుతం మనం ఈ యొక్క జాన్పాడ్ సైదుల బాబా దర్గా చూసి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వీడియో కోటప్పకొండ, నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ, బాయ్.